హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను నిన్న ఒక వీడియో అయితే పెట్టాను. ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ పేజ్ ఈరోజు ఉంటుందని అయితే చెప్పాను. అంటే నేనైతే వీడియోలో అయితే చెప్పలేదు. పర్సనల్గా మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో నేనైతే మెన్షన్ చేశాను. రేపు మార్నింగ్ 11కి లేదా 12 o'clock అయితే ఉండొచ్చు అని అయితే చెప్పాను. మన ఛానల్లో ఏపీ ఎంసెట్కి సంబంధించి న్యూ అప్డేట్స్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నేను కనుక్కున్న సమాచారం బట్టి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఎందుకంటే ఇవాళ అయితే చాలా వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ 11 లేదా 12కి అయితే వెబ్ ఆప్షన్స్ వదలడానికి. ఇంకోటి వెబ్ ఆప్షన్స్ అనేది చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మనకి కాలేజ్ థర్డ్ పేజ్లోనే వస్తే అది మళ్ళీ మనం మార్చడానికి అయితే వీలు ఉండదు. మీకు కావాల్సిన గ్రూప్ ఏదో మీరే కరెక్ట్గా ఎంచుకోండి. మళ్ళీ మార్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మనం థర్డ్ పేజ్ పెట్టామనంటే సెకండ్ పేజ్లో ఉన్న సీట్ అయితే వెళ్ళిపోతుంది. అదైతే పక్కా. ఎవరైతే మారాలి అనేది అనుకుంటున్నారో, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ పేజ్లో ఉన్నారో, సెకండ్ పేజ్లో కాలేజ్ జాయిన్ అయ్యి మీకు అక్కడంతా బాగుంది, కంఫర్టబుల్గానే ఉంది అని అనిపిస్తే థర్డ్ పేజ్ అయితే పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీకు ఆ కాలేజ్ ఇక బాగలేదు, మాకు అక్కడ ఫ్యాకల్టీ సరిలేదు, కాలేజ్ బాగాలేదు అని అనిపిస్తే మాత్రమే మీరైతే థర్డ్ పేజ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో చాలామంది మంచి కాలేజెస్ అన్నీ అయితే అయిపోయి ఉంటాయి. దానివల్ల ఇప్పుడు మనకి థర్డ్ పేజ్ అనేది సీట్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి. థర్డ్ పేజ్లో మనకి ఒక 35,000 సీట్ల దాకా అయితే ఉన్నాయి కాబట్టి అందులో కూడా కొన్ని ర్యాంక్స్ బట్టి దాన్ని బట్టి అయితే అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు కూడా థర్డ్ పేజ్ మీకు ఖచ్చితంగా కన్ఫామ్గా కావాలి అని అనుకుంటేనే మీరైతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. లేకపోతే ఏమొద్దు. కొంతమంది కావాలని థర్డ్ పేజ్లో ఇంకా మంచి కాలేజ్ వస్తుందని అపోహలు అయితే ఉన్నారు. ఏమో రావచ్చు, వచ్చేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. కానీ మనమైతే చెప్పలేము కదా. సీట్స్ అయితే తక్కువ ఉన్నాయి. అందులో క్యాస్ట్ బట్టి, రిజర్వేషన్ బట్టి, ఇంకా కొన్ని స్పోర్ట్స్ కోటాలో కూడా కొన్ని సీట్స్ అయితే వెళ్ళిపోతాయి. అందువల్ల నేనైతే ఏమంటున్నా అంటే మీకు కావాలి, ఖచ్చితంగా కన్ఫామ్గా కావాలనుకుంటే మీరైతే థర్డ్ పేజ్కి వెళ్ళండి. లేకపోతే సెకండ్ పేజ్లో ఉన్న కాలేజీ మంచిగా ఉంటే మీరు అందులోనే అయితే ఉండండి. నిన్న నాకు వచ్చిన కమెంట్కి నేనైతే ఒక వీడియో అయితే పెట్టాను కదా, అందులో పరంగా మళ్ళీ మనకైతే కమెంట్స్ అయితే మళ్ళీ వచ్చాయి. ఇక్కడ చూడండి, అన్న నేను ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజీలో ఇచ్చేసాను, సీట్ క్యాన్సిల్ అయ్యింది ఏమో అని ఇచ్చేసా అన్న. థర్డ్ పేజ్లో కాలేజ్ వస్తే వాళ్ళు రిటర్న్ ఇస్తారా అన్న? ఖచ్చితంగా అయితే ఇస్తారండి. ఏమంటే మీరు ఒకవేళ కాలేజీలో ఫీ అయితే కట్టింటే ఆ ఫీజు మీకు వస్తుందో రాదో అనేది కాలేజ్ యాజమాన్యం పైన అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు ఎందుకు ఇస్తారంటే థర్డ్ పేజ్ అనేది మీరు ఆప్షన్ అనేది ఎంచుకుంటున్నారు కాబట్టి సెకండ్ పేజ్లో ఖచ్చితంగా మీకు సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఆ క్యాన్సిల్ అయిన తర్వాత ఏమైతే మీకు కట్టిన ఫీజు వస్తుందో రాదో మనకైతే తెలియదు. కానీ మీ సర్టిఫికేట్స్ మీకైతే వాళ్ళైతే ఎన్నికైతే ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కాలేజీలో మీకు అక్కడ సీట్ అనేది వెళ్ళిపోయింది కదా. అందుకే థర్డ్ పేజ్లో మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుందో మీ సర్టిఫికేట్స్ అనేది మీకైతే వాళ్ళైతే వెనకైతే ఇస్తారు. అందుకే నేను ఏమంటున్నానంటే ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా మీకు క్లియర్గా అనుకున్నప్పుడు మాత్రమే పెట్టుకోండి. లేకపోతే అనవసరంగా అయితే పెట్టుకోవద్దండి, వేస్ట్గా అయితే పెట్టుకోవద్దండి ఆప్షన్స్. మీకు వచ్చిన కాలేజ్ బాగుంటే అందులో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.